హాయ్ అండి. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ఒక అమ్మాయి నాతో చెప్పిన ఒక మాట. అది ఏంటి అంటే, నేను ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగిన. అది ఏంటంటే, ఆ అమ్మాయి వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేదు, లేట్ రిప్లైస్. ఆ అమ్మాయికి ఇంకోటి అడిగిన, నువ్వు ఇన్స్టా వాడుతున్నావా అని. నేను ఇన్స్టా వాడతలేను, అది మా అన్న వాడుతున్నాడు, మా ఫ్రెండ్ వాడుతున్నాడు నాది అని అన్నది. తర్వాత ఏమైందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఇన్స్టా ఏమో నాకు ఇచ్చేసింది. చూడు కావాలంటే ఎవరు లేరు నాకని తను ఇచ్చేసింది. ఇచ్చేసి చూసిన, అంటే ఎవరు లేరు, అందరూ అన్నలే ఉన్నారు. అన్నలే అంటే అన్నగా చాట్ చేస్తున్నారు, చెల్లిలా. సరే ఓకే. ఇంకోటి ఏంటంటే, తను వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేదు, ఎంతసేపటికి రిప్లై ఇస్తలేదు. అంటే తను నాకేం కాదా, జస్ట్ ఫ్రెండ్ అంతే, ఫ్రెండ్ అనుకోండి అంతే. నేను అడిగిన, మీ ఇంట్లో సొంత అన్నలు నీకుండగా వేరే అన్న వాళ్ళతో నీకెందుకు, ఏం పని, డైలీ ఎందుకు వాడు నీతో చాట్ చేస్తున్నాడు? డైలీ చాట్ చేస్తాడు వాడు, నేను చూసిన చాట్ మొత్తం చూసిన. డైలీ చాట్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో, డైలీ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తాడు 24 hours. ఇంకా నాకేం రిప్లై ఇస్తా చెప్పండి? అన్ని అబద్ధాలు. అమ్మాయి నోటి నుంచి వచ్చేది మొత్తం అన్ని అబద్ధాలే. నేను ఆ పాపడు ఒకటి అడిగిన, ఇంట్లో మీ అన్న వాళ్ళ మీద చూపించు ప్రేమ, బయట వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నావు ప్రేమ అని అడిగిన. అంటే ఆమె ఏమన్నదంటే, మా అన్న వాళ్ళు ఎట్లనో తను కూడా నాకు అలాగే అన్నది. అచ్చా ఓకే అట్లనా అన్నది. మరి నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నావు అంటే, ఒక స్ట్రేంజర్. అంటే వాడు బయటి వాడే, నేను బయటి వాడినే. దీంట్లో మీకేం అర్థమైంది? ఇంకోటి దీంట్లో ఏదో తెలుసా, వాడికి చెల్లి ఉందా లేదా అని అడిగితే వాడికి చెల్లి ఉంది అని చెప్పింది. వాడికి చెల్లి ఉంటే వాడి చెల్లి మీద చూపించవచ్చు కదా ఈ ప్రేమ అనేది. ఈ పాప మీద ఎందుకు చూపిస్తున్నాడు ఆ ప్రేమ అనేది? వాడికి కూడా ఒక సొంత చెల్లి ఉంది. సొంత చెల్లి మీద చూపించలేని ప్రేమ వేరే అమ్మాయి మీద ఎందుకు చూపిస్తున్నాడు? ఈ పాప కూడా సొంత అన్నాల మీద చూపించలేని ప్రేమ వీడి మీద ఎందుకు చూపిస్తుంది? వీడితో 24 hours కాల్స్ చాట్ ఎందుకు చేస్తుంది, ఎందుకు మాట్లాడుతుంది? వాడు కూడా పదే ఆ పాప మెసేజ్ చేయకుండా వీడు ఎందుకు ఆ పాపతో మాట్లాడాలని, ఏ ఇంటెన్షన్తో మెసేజ్ చేస్తుండు చెప్పండి? మీరే చెప్పండి. అమ్మాయిలకు మీకే అడుగుతున్నా. అరే నీకు సొంత అన్నలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళ మీద చూపించు అదేదో ప్రేమ. వాడికి కూడా సొంత చెల్లెలు ఉంది కదా, వాళ్ళ చెల్లెల మీద చూపించమని ప్రేమ. ఇంట్లో వాళ్ళ మీద చూపించలేని ప్రేమ బయట వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నా నాకు అర్థం కాదు. ఇంకోటి అడిగిన ఆ పాపను, ఏమడిగినానంటే, వాడి చెల్లి అని అంటున్నాడని మాట్లాడుతున్నావా అని అడిగిన. అవును అన్నది. అంటే నేనేమన్నా, సరే చెల్లి అని ఎవరు అడిగి వచ్చినా మాట్లాడతావా, ఎవడు పిలిచినా చెల్లి అని వాళ్ళతో మాట్లాడతావు అంటే, లేదు మాట్లాడను అన్నది. మరి వీంతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళ ఇంట్లోకి వచ్చిందంట, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిందంట, అందుకే వీంతో మాట్లాడుతుందంట. అది కరెక్టా? నోట్లో నుంచి చెల్లి అని పదం వస్తే వాడు మంచోడేనా చెప్పండి మీరే? నోట్లో నుంచి చెల్లి అని పదం వస్తే వాడు మంచోడేనా? ఇంకా ఇంట్లో వాళ్ళని, ఇప్పుడున్న జనరేషన్లో ఇంట్లో వాళ్ళనే నమ్మలేము. అటువంటిది ఎవరినో బయట వాడిని వచ్చి 24 గంటలు చాట్ చేస్తూ కాల్స్ చేస్తూ వాడు నాకు అన్నా అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఈ కాలంలో నమ్ముతాడా చెప్పండి మీరే? నేను అనేది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అన్నలు ఉంటారు, మీ చెల్లెలు ఉంటారు, మీ అక్కలు ఉంటారు, వాళ్ళ మీద చూపించండి ప్రేమ. ఫస్ట్ అయితే చూపించాల్సిందే వాళ్ళ మీద చూపించండి. మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీరు హ్యాపీగా ఉంటారు. వేరే వాళ్ళతో ఎందుకు మీకు? అది కాక ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 10 మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. ఆ పాప డైలీ చాట్ చేస్తున్నారు. నాకేం చెప్తుంది తెలుసా ఆ పాప? లేదు నేను నార్మల్గానే చాట్ చేస్తున్నా, నువ్వు కూడా అన్నా అంటే చెప్పు, నీతో కూడా వాళ్ళకంటే ఎక్కువ చాట్ చేస్తా అంటుంది. అక్కడ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తలేదు. అక్కడ జస్ట్ ఆ పాప ఏంటంటే, నేను ఎక్కువ మందితో చాట్ చేయాలి, ఎక్కువ మందితో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఉంది. కానీ అక్కడ జరగబోయేది ఏంటో ఆ పాపకి అర్థమవుతలేదు. నేను చెప్పిన,
అరే ఎందుకు చేస్తున్నావు, వద్దురా భయ్. డైలీ అన్నతో ఏం మాటలు ఉంటాయి నాకు చెప్పు, నాకు ఒకటి చెప్పండి. డైలీ ఒక అన్నతో ఏం మాటలు ఉంటాయి చెప్పండి, మీరే చెప్పండి. సరే ఒక వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మాట్లాడండి ఇంట్లో వాళ్ళతో. డైలీ అన్నతో మాటలు ఉంటాయా? మళ్ళీ లవ్ సింబల్, మిస్ యూరా, లవ్ యూరా. కాదు, అన్న అయితే ఎవడన్నా అడుక్కుంటాడా చెల్లిని, ప్లీజ్ మాట్లాడు మాట్లాడు, ఎందుకు రిప్లై ఇస్తలేవు, మాట్లాడు అని అడుక్కుంటాడా? కానీ ఇక్కడ అడుక్కుంటున్నాడు. అది చెప్తే ఆ పాప ఏమంటుందో తెలుసా, నువ్వు చెడుగా ఆలోచిస్తున్నావు, తప్పు, నువ్వు మంచిగా మాట్లాడు, అనుమానం పడకంటుంది. నేను చెప్పేది తన కోసం అని తనకు అర్థమైతలేదు. ఇప్పుడున్న కాలంలో అబ్బాయిలు ఎట్లున్నారు? అరే సొంత చెల్లినే కామంతం చూస్తున్నా ఈ కాలంలో. ఎవడా వేరే వాడి చెల్లిని సొంత చెల్లెలిగా చూస్తారనే నమ్మకం ఉంది ఎవరికన్నా? ఎవరికి లేదు కదా. అక్కడ తనకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది తనకు అర్థం కావట్లేదు. తనేమనుకుంటుంది, అచ్చా అంత అనుమానమా, నువ్వు చెడుగా ఆలోచిస్తున్నా ఉంటుంది. చెడుగా ఆలోచించేది నేను కాదు, నువ్వే ఆలోచిస్తున్నావు. చెడుగా ఆలోచించేది నువ్వే, చెడుగా చాట్ చేస్తున్నావు నువ్వే. అవసరం లేదు, మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళతో చాట్ చేసుకో, మీ అన్నలతో మాట్లాడు, మీ డాడీ అమ్మతో మాట్లాడు, అంతే కదా. ఎవడో కోనికిసి గొట్టంగానితో 24 గంటలు చాట్ చేసుకుంటా, కాల్సి మాట్లాడుకుంటా అవసరమా నీకు? నిన్ను చదువుకోవడానికి పంపించారు అంత లక్షలు లక్షలు ఖర్చు పెట్టి. నిన్ను చదువుకోవడానికి పంపించినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి చెప్పు, ఎట్లా ఉండాలి? మేము వాళ్ళకి మంచి పేరు తేవాలి, హ్యాపీగా ఉండాలి. ఇట్లా మేము వాళ్ళకి తెలియకుండా ఇప్పుడు అసలు ఈ వయసులో మొబైల్ కొనేయడమే ఒక పెద్ద తప్పు. ఆ అమ్మాయి ఏజ్ ఎంతో తెలుసా, మా అంటే 17-18 ఇయర్స్ ఉంటాయి, 18 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి. ఇప్పుడు ఇంటర్ సెకండరీ చదువుతుంది. ఇప్పుడు ఆ పాపకి మొబైల్ అవసరమా కాలేజీలో? టచ్ మొబైల్ 50,000-30,000 పెట్టి టచ్ మొబైల్ కొనిస్తారు పేరెంట్స్ తప్పు. ఇంకా ఆ పాప పెద్ద తప్పు. అవసరమా? నైట్ పూట ఎవరికి తెలియకుండా, వార్డెన్స్కి తెలియకుండా మొబైల్ వాడడము, ఆ దుప్పట్లో పెట్టుకొని మొబైల్తో చాటింగ్ చేయడం, కాల్స్ మాట్లాడడం అవసరమా? ఇంట్లో అబద్ధాలు చెప్పి వాళ్ళతో మాట్లాడడము అవసరమా? ఇంకా ఏంది, చిన్న చిన్న ఖర్చులకు వాళ్ళని డబ్బులు అడగడము అవసరమా? ఇప్పుడు నువ్వు చిన్న చిన్న ఖర్చులకు డబ్బులు అడిగితే వాళ్ళు అదే అదునుగా తీసుకుంటారు. ఏ ఇంటెన్షన్తో వాడు మాట్లాడుతుండో వాడికి మాత్రమే తెలుసు, నీకు తెలియదు కదా. నిన్ను చెల్లి అంటున్నాడు, కానీ వాడి మైండ్లో ఇంకో ఆలోచన ఉంటుంది, అది నీకు తెలుసలేదు. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? నీకే చెప్తున్నా, ఇంకా అమ్మాయిలందరికీ చెప్తున్నా. నీకు డబ్బులు కావాలంటే మీ ఇంట్లో వాళ్ళని అడుగు, బయట వాళ్ళకి ఎందుకు అడుగుతున్నావు? అవసరమా? మీ ఇంట్లో వాళ్ళు ఇయ్యరా నీకు? ఇస్తారు. చెప్పు, నిజం చెప్పు, ఇస్తారు, అబద్ధం కాదు. అర్థమవుతుందా? చెప్పండి. దీంట్లో నేను ఆ పాపకు చెప్పింది నిజం ఉందా లేదా, రైట్ ఉందా లేదా చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటా, మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.